భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ఆ దినాలలో దైత్యరాజు నరకాసురుడు ముల్లోకాలలో కల్లోలం సృష్టిస్తున్నాడు. ఆ ఇంద్రుడు గనుక తిరిగి వస్తే అతనికి తెలియజేయి, ఈ నరకాసురుడు దేవలోకముపై సాధించిన విజయానికి ఆనవాలుగా దేవమాత యొక్క కుండలాలని తీసుకువెళ్ళాడని. ఆ ఇంద్రునికి మిగిలిన దేవతలకి భుజాలలో శక్తి ఉంటే మమ్ము యుద్ధంలో పరాజితుణ్ణి చేసి వారి మాత కుండలాలను తిరిగి తీసుకువెళ్ళవచ్చు. ద్వారకాధీశ, ఈనాడు దేవలోకంపై ఆపదల మేఘాలు కమ్ముకున్నాయి. ఎందుకు? దురాత్ముడు నరకాసురుని కారణంగా. నరకాసురుడు దేవతలకు ఒక కాళరాత్రిలా తయారైనాడు. అతడు మా దేవమాతను కూడా అవమానించాడు. ఆమె కుండలాలు అపహరించాడు. స్వామి, వెళ్ళి చూడు. ఎవడో అభాగ్యుడు తన ప్రాణాలు బలివ్వడానికే మన వద్దకు వచ్చాడు. అతని దుస్సాహసానికి దండించి తీరవలసిందే, మరణదండన. తమ ఆజ్ఞ. పదండి. స్వామి, అనర్థం జరిగిపోయింది. ధూమకేతు, నీవు యుద్ధ రంగాన్ని వదిలి ఇక్కడికెందుకు వచ్చావు? అనర్థం జరిగింది. అనర్థం జరిగింది. ద్వారకాధీశుడు ఆ కృష్ణుడు వచ్చి మన సైన్యాన్ని సర్వనాశనం చేశాడు. మన సైనికులందరూ మరణించారు. ఎంతటి దుస్సాహసం! మా నగరం మీదకే దండెత్తి వచ్చి ఆక్రమణ చేస్తాడా? అయితే అతనికి మృత్యువు మా చేతిలోనే రాసి పెట్టి ఉంది. మేమే అతని స్వయంగా వధిస్తాం. ఒరే గొల్లవాడా, కాచుకో, మేమే స్వయంగా వస్తున్నాం.
ఒరే మూర్ఖుడా, నీవు ఎవరి బలం చూసుకుని ఈ నరకాసురుణ్ణి రెచ్చగొడుతున్నావు? నీకు తెలియదా, ఆ దేవతల రాజు ఇంద్రుడు సైతం మా శౌర్యానికి తట్టుకోలేక పలాయనం చిత్తగించాడని? మాకు తెలుసు. అంటే నీకు ప్రాణం మీద భయం లేదా? నీవు భార్యా సమేతంగా విచ్చేసి నీ ప్రాణాలు ఆహుతి గావించడానికి మా నగరానికే వచ్చావు. మోహాంధకారులైన వారే సదా భయానికి లోనవుతూ ఉంటారు. నీ వికటాట్టహాసమే తెలియజేస్తోంది నువ్వెంత భయపడుతున్నావు. భయమా? అది మాకా? నీకు తెలియదనుకుంటాను కృష్ణ. స్వర్గలోకంలోని దేవతలు కూడా మా నామం వింటే వణికిపోతారు. ఎవరైతే తమ్ము తామే స్వయంగా పొగుడుకుంటూ ఉంటారో వారు నిశ్చయంగా భయవిహ్వలులే. ఒకవేళ నీవు మా ప్రశంసలు వినాలనుకుంటే స్వర్గలోకంలోని దేవతలను అడుగు. చూడు చూడు, మా చెవులకున్న కుండలాలు. వీటిలోనే స్వర్గలోక దేవతల గౌరవ మర్యాదలు నిక్షిప్తమై ఉన్నాయి. అన్నీ తెలుసు మాకు. అయితే నీవు అకారణంగా మా సైన్యాన్ని ఎందుకు వధించావు? అకారణంగా కాదు, నీ భృత్యుల అవినీతి అధర్మం కారణంగా. మేము ఏది ఆచరిస్తామో అదే ధర్మం. నీవెవరు ఈ ధర్మవచనాలు వల్లించడానికి? నీవు దేవమాత కుండలాలను దొంగిలించావు. అది అధర్మం కాదా? నీవు లోక మంగళకారులైన ఋషులను మునులను బాధించావు. అది అధర్మం కాదా? నీవు పితామహులు బ్రహ్మదేవుల వరాన్ని కూడా దుర్వినియోగపరిచావు. అది అధర్మం కాదా? రాజులను, బ్రాహ్మణులను, రాజకుమార్తెలను చెరబట్టి తెచ్చి నీ అధీనంలో ఉంచుకున్నావు. ఇవన్నీ అధర్మాలు కాక ఏమవుతాయి? అవన్నీ నీ దృష్టిలో అధర్మాలు కావచ్చు. మేము ముందే వచించాం కదా, మేము ఏది ఆచరిస్తామో అదే ధర్మమని. అందుకే మేము మరోసారి హెచ్చరిస్తున్నాం, జాగ్రత్త కృష్ణ. మేమిక్కడ చేస్తున్నదంతా ముమ్మాటికి ధర్మాన్ని పాటించడానికే అని తెలుసుకో. అయితే మా పలుకులు నీవు కూడా శ్రద్ధగా విను. ఇప్పుడు మేము కూడా ధర్మాన్ని పాటించడానికే వచ్చాం. మా ధర్మం నిన్ను వధించటం. నీవు మమ్ము వధించగలవా? కాచుకో.